మనం కానీ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి గమనిస్తే హిజ్ వర్డ్స్ ఆర్ లైక్ స్వోర్డ్ అండ్ యారోస్ అనే మాటలు ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఫస్ట్గా దేవుడు పిలుపుకు తగ్గట్టు మనం జీవిస్తున్నామా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. యేసయ్య దేవుడు తండ్రిని దేవుడు పిలిచిన తగ్గట్టుగా ఆయన జీవించారు. ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన జీవితం ఒక సాక్ష్యంగా ఉండేటట్టు ఆయన జీవించారు. ఇక్కడ 2వ వచనంలో మనం గమనిస్తే ఆయన చేతి యందు మనల్ని దాచి ఉండి ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఖడ్గం వలె. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ వాజ్ లైక్ ఏ షార్ప్ స్వోర్డ్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఏ యారో అనేది మనం గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్య లోకంలో ఉన్నంత వరకు ఆయన చేసిన పనిలో మీరు గమనిస్తే ఎక్కడ కూడా నేను మంచివాణ్ణి, నా అంత నీతిమంతుడు లేడు అనే విధంగా ఆయన ఆ పొగడ్తల కోసం ఎక్కడ ఆయన బ్రతకలేదు. యేసయ్య లోకంలో ఉన్నంత వరకు ఆయన మాట్లాడిన ప్రతి మాట అనేకుల్ని ఆశ్చర్యపరిచింది, లేకపోతే అనేకులకి మనస్తాపం చెందే విధంగా ఉంది. ఎందుకనగా ఆయన సత్యమే మాట్లాడారు. ఎస్ అంటే ఎస్ అన్నారు, నో అంటే నోనే అన్నారు. ఆయన ఎన్నడూ కూడా మనుషులని మభ్య పెడదాం, మనుషులను సంతోషపడదాం, కాబట్టి ఏదో ఒక అబద్ధం ఆడితే వారు సంతోషపడతారులే అనే విధంగా ఎప్పుడు లేరు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే పేతురు గారు అప్పుడే నేను ఎవరు అనుకుంటున్నారంటే మెస్సయ్య అని అన్నారు. బాగుంది. అదే కొద్దిసేపటి తర్వాత నిన్ను ఎవరిని ముట్టుకొనియను, నీవు చనిపోనియకుండా నిన్ను కాపాడుతానంటే ఏ సాతానా ఇక్కడ బో అన్నారు. అనగా మీరు గమనిస్తే పొగిడే దగ్గర ఇక్కడ గమనిస్తే సత్యం చెప్పే దగ్గర సత్యం చెప్పారు. ఇక్కడ మనుషుల దృష్టిలో నేను మంచిగా ఉండాలి, ఒక నైస్ గైలాగా ఉండాలి అనే విధంగా ఉండలేదు. ఎక్కడైతే ఖండించాలో అక్కడ ఖండించే విధంగా వారు ఉన్నారు. ఈరోజు మీరు గమనిస్తే చాలామంది జీవితాల్లో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు. మంచిగా ఉండడానికి కదా, మనం మంచివారు అనిపించుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం, కానీ మన జీవితాల్లో ఆత్మీయులుగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇన్ దిస్ వరల్డ్ వీ ఆల్వేస్ వాంట్ టు బీ నైస్ పీపుల్, వీ నెవర్ ట్రై టు బీ గాడ్లీ పీపుల్ కదా. ఆత్మీయంగా ఉన్నవారు ఎప్పుడు కూడా సత్యమే చెప్తారు, కానీ మంచిగా ఉండడానికి ప్రయత్నించేవారు సందర్భానుసారంగా సమయానుసారంగా అబద్ధం ఆడేస్తే సరిపోతుందిలే, ఎందుకులే బాధ పెట్టడంలే అనే విధంగానే ఉంటారు. మీరు అడగొచ్చు, బ్రదర్ ఇలాంటి సందిగ్ధంలో మమ్మల్ని పెట్టారే బ్రదర్ అని మీరు అడగొచ్చు. నేను చెప్పే మాట, మనకి 3 సందర్భాలు ఉంటాయి. ఒకటేమో సత్యం చెప్పే సందర్భం, ఒకటేమో అబద్ధం చెప్పే సందర్భం, ఇంకొకటి ఆ సందర్భాన్ని మనం అవాయిడ్ చేసే ఒక పరిస్థితి మనం తీసుకొని రావచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. భర్తలకి బాగా కనెక్ట్ అవుతుండొచ్చు ఈ మాట, నేను చెప్పే మాట. భర్తలుగా ఉన్నవారు ఎప్పుడైనా భార్య తయారైంది అనుకోండి, మంచిగా ఏదైనా నేను ఎలా ఉన్నాను, లావుగా ఉన్నానా అని అన్నది అనుకోండి, భర్తలుగా మన జవాబు ఏముంటుంది? లావుగా ఉన్నావు అని అంటే ఒక బాధ, లావుగా లేవంటే అబద్ధం. దానికి బదులుగా మనం చేయాల్సింది ఏంటిదో తెలుసా? సింపుల్గా పిల్లప్పుడు ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు కూడా అంతే అందంగా ఉన్నావు అంటే సరిపోయింది. అక్కడ అబద్ధం ఆడే అవసరం లేదు, నిజం చెప్తే వారు బాధపడకుండా అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటే సరిపోదు. కానీ మానవులుగా మనం చేసే తప్పేంటిదనంటే మంచిగా ఉండడానికి అబ్బా భలే ఉన్నావు, బా ఇది ఉన్నావు అనే విధంగా మనం ఉంటాం. ఏదైనా నిజం చెప్పేటప్పుడు మీరు చెప్పే మాట నేను చాలా జాగ్రత్తగా, మనం నిజం ఏదైనా చెప్పేటప్పుడు ఎంతో మంచిగా సూటిగా మనం చెప్పే విధంగా మంచి స్వరముతో మనం చెప్తే అవతల వారికి ఆ నిజం అర్థమయ్యే విధంగా ఉండేటట్టు మనం ప్రయత్నించాలి. ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే యేసయ్య ఆయన పలికిన ప్రతి మాట జీవం కలిగిన దేవుని యొక్క సువార్తను మీరు గమనిస్తే హృదయాలని చీల్చాయి, హృదయాలని మార్చే విధంగా అక్కడ ఉన్నాయి అనేది గమనించారు. బావి దగ్గర ఉన్న సమరే స్త్రీని మీరు గమనిస్తే ఆమె కొట్లాడేద్దాము, లేకపోతే సమరేయులకి యెరూషలేం ప్రజలకు ఉన్న భేదప్రాయాల గురించి మాట్లాడేద్దాం అని అనుకుంది. కానీ యేసయ్య పలికిన మాటలు తన హృదయాన్ని మార్చేశాయి. మీరు గమనించాలి. మీరు ఎక్కడ కూడా మీరు గమనిస్తే యేసయ్య పలికిన ప్రతి మాట ప్రతి వారి హృదయాలని కదిలించే విధంగా, హృదయాలని మార్చే విధంగానే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వారి జీవితాల్లో వారిని కృంగింపజేసే విధంగా అక్కడ మాటలు. హీ ఆల్వేస్ టోల్డ్ ద ట్రూత్. ఆయన సత్యాన్ని చెప్పారు. ఆ సత్యము ఎంత విధంగా ఉందంటే 2 అంచుల ఖడ్గం వలె ఉంది.